హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం నేను మీ శ్రావ్య రైట్ ఇవాళ వేణుస్వామి గారితో ఉన్నాము. నమస్తే స్వామి గారు. నమస్తే అమ్మా. ఓం నమో వెంకటేశాయ. 2025 సంవత్సరానికి గాను చివరి రాశి అయిన మీనరాశి ఫలితాలు ఒకసారి తెలియజేయండి. సో చివరి రాశి అయినటువంటి మీనరాశి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. 2025వ సంవత్సరము అతి సమస్యలు ఎదుర్కొనే రాశి, చాలా సమస్యల బారిన పడేటువంటి రాశి మీనరాశి. ఎవరిని తీసుకున్నా సమస్యలే. విద్యార్థులకు సంబంధించి విద్యలో ఆటంకాలు, ఎంబీబీఎస్ లాంటి చదువుల్లో కూడా ఆటంకాలు, విదేశీయానంలో ఆటంకాలు, విదేశాల్లో ఉండేవారు తిరిగి ఇండియాకు రావాల్సిన పరిస్థితి, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ పెరుగుతాయి, ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, ప్రేమ వ్యవహారాలు వ్యసనాల వల్ల సమస్యల బారిన పడతారు, ఉద్యోగస్తులకు సంబంధించి ట్రాన్స్ఫర్స్ ఆగిపోతాయి, ప్రమోషన్లు ఆగిపోతాయి, పై అధికారుల వల్ల సమస్యలు ఏర్పడతాయి, చాలా వరకు సమస్యలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కేసులు ఉంటాయి, వ్యాపారస్తులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఇతరత్ర గొడవలు ఉంటాయి, జిఎస్టీ లేదా కమర్షియల్ సేల్స్ ట్యాక్స్ సమస్యలు ఉంటాయి, రాజకీయ నాయకులకు పెను సంచలనాలు ఉంటాయి, చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటారు, ప్రజల్లో పదవులు కోల్పోతారు, నామినేటెడ్ పదవులు కూడా కోల్పోతారు, టెర్మినేట్ అవుతారు. అలాగే రైతులకు సంబంధించి 2 పంటలు దెబ్బతింటాయి, చేతికి రావాల్సిన ధనం రాదు, అప్పుల పాలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కళాకారులకు, క్రీడాకారులకు విపరీతమైన సమస్యలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యము, భార్యాభర్తల మధ్యన గొడవలు కనుక జరుగుతూ ఉంటే విడాకులకు దారితీసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మీనరాశి వాళ్లకు పూర్తిగా వాళ్ళు ఎవరైనా సరే ఈ సంవత్సరం పోలీసు, కోర్టు కేసులు, సామాజికంగా ఇబ్బందులు, అడ్డంకులు, ఆర్థికంగా సమస్యలు, విపరీత ఆర్థిక నష్టము, పోలీసు, కోర్టు కేసులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. మీనరాశి వారు తీరు నల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు.